హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు పెసరపప్పుతో దోశ చేసి చూపించబోతున్నాను. పెసరపప్పు దోశ హై ప్రోటీన్ దోశ, ప్రోటీన్ రిచ్ దోశ, ఏ పేరుతో పిలిచినా దీనికి పేరు సార్థకం అయిపోతుందండి. టేస్ట్లో బెస్ట్, చేసుకోవడం చాలా ఈజీ. ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఉంటే మంచి టేస్టీ హై ప్రోటీన్ దోశలు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా ఈ దోశ చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ హై ప్రోటీన్ దోశ చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. పెసరపప్పు దోశలు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు నిండుగా పెసరపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గ్లాసు నిండుగా పెసరపప్పును తీసుకుంటున్నానండి. పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. ఇదిగోండి, ఇక్కడ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసేసాను. వాటర్ కూడా పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు పొట్టు పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చండి ఇదే దోశ. అది కూడా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ పెసరపప్పు పూర్తిగా నానిపోయిందండి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పునంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ దోశలు అయితే ఎదిగే పిల్లలకి చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా మంచిదండి. ఇందులో మనం వాడిన పెసరపప్పు కానీ అల్లం కానీ మనకి గట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇందులో రైస్ కానీ మైదా కానీ యూజ్ చేయలేదండి, కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. పెసరపప్పు అంతటిని నేముకున్నట్టుగా అనుకుంటూ అడుగున గబుక్కని ఎప్పుడైనా రాళ్ళు ఉంటాయి కదండి, అవేమీ లేకుండా చెక్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు, కొంత అల్లం వేసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కానీ అల్లం కానీ మీ టేస్ట్కి అనుగుణంగా మీరు కారానికి తినేదాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న గ్లాసుడు పెసరపప్పుకైతే నేను వేసిన ఈ 5 పచ్చిమిరపకాయలు అల్లం పర్ఫెక్ట్గా సరిపోయింది. పెసరపప్పుని అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఉంటే చాలండి, ఈ దోశలు చక్కగా వేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసిన వెంటనే కూడా దోశ వేసేసుకోవచ్చు. అసలు ఫర్మెంటేషన్తో పనే లేదు. ఈ దోశలో ఇంకా యాడ్ ఆన్స్ ఏమీ లేవు కాబట్టి ఫుల్ ఆఫ్ ప్రోటీన్తో తింటున్నాం కాబట్టి 2 దోశలు తిన్నా టమ్మీ ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుందండి. పెసరపప్పు పూర్తిగా నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని దోశ పోసుకునే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అవసరపడితే ఇక్కడైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ కనుక ఉంటే దోశలు శుభ్రంగా వచ్చేస్తాయి, కానీ సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. మీకు క్రిస్పీనెస్గా ఇష్టము లేదా దోశ రావట్లేదు అని అనుకుంటే ఇందులోనే కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుని కనుక దోశ వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి దోశలు. నేనైతే ఇవాళ ఏ బియ్యం పిండిని యాడ్ చేయలేదండి, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలాగే వేసేసుకుంటున్నాను. దోశ పెనాన్ని పెట్టి వేడి చేసి అవసరమైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్న పెసరపప్పు పిండిని గెరిట లేదా గెరిటిన్నర వరకు వేసి మినపట్టి ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం జీలకర్రని చల్లుకోవాలి. ఆనియన్ కానీ ఇంకా ఏమీ అక్కర్లేదండి, ఓన్లీ జీలకర్రతో మాత్రమే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాటర్ కొంచెం డ్రై అవుతున్నప్పుడు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని కాల్చుకోవాలి. 1 సైడ్ అంతా కాలిన తర్వాత వేరే సైడ్కి తిప్పి కాల్చుకోవాలి. 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ కాల్చుకుంటే పెసరపప్పు దోశ రెడీ అయిపోతుంది. మా పిల్లలైతే స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్సుల్లో కూడా ఇవి తీసుకెళ్ళేవారండి. చల్లారిపోయినా కూడా అంత బాగుంటాయి. మధ్యలో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో ఎక్కువ కలర్ వచ్చేస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు పెనం మీద వాటర్ చల్లుకొని తుడుచుకుంటూ మళ్ళీ దోశలు వేసుకుంటూ ఉండాలి. ఈ దోశలకు మాత్రం జీలకర్ర వేసి కాల్చుకునే స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. పెనాన్ని కూడా కొంచెం అటు ఇటు జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే దోశలు మధ్యలో ఎక్కువ నలుపు రాకుండా నీట్గా వస్తాయి. ఇష్టం ఉన్నవాళ్ళు నానిన పెసరపప్పుని మిక్సీలో వేసి రుబ్బే ముందే
కొంచెం పప్పుని పక్కన పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు అట్టు వేసిన తర్వాత పైన ఆ పెసరపప్పును కూడా చల్లుకొని కాల్చుకుని తింటే పెసరపప్పు పెనంపై కాలి క్రంచీగా తగులుతూ ఇదొక వెరైటీ టేస్టీగా ఉంటుందండి. ఇందాక ఇదే దోశలు పొట్టు పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు అని చెప్పాను. పొట్టు పెసరపప్పుతో వేసుకున్నప్పుడు పొట్టంతా నానిన తర్వాత హాఫ్ పొట్టుని కడిగేసుకుని మిగతా హాఫ్ పొట్టుని పప్పులోనే ఉంచుకుని మిక్సీ వేసుకోవాలి. అప్పుడు అదొక వెరైటీగా ఉంటుందండి టేస్ట్ కూడా. ఈ దోశలకైతే అల్లం చట్నీ మంచి కాంబినేషన్గా ఉంటుందండి. ఇంకా ఉప్మా కానీ కాంబినేషన్ ఏమీ అవసరం లేదు. మరి ఇలాంటి టేస్టీ దోశలు మీరు కూడా ఇంట్లో వేసుకుని చూసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.